So we are going in detail Minimum Wages Act 1948. We have section 2A Adolescent. Adolescent ante evaru? Who has completed 14 years but not completed 18 years. ఎవరైతే 14 years కంప్లీట్ చేసి 18 years కంప్లీట్ చేయకుండా 14 to 18 years మధ్యలో ఉన్నారో వాళ్ళని అడలసెంట్ అని అంటాము. దెన్ సెక్షన్ 2AA వచ్చేసి అడల్ట్. అడల్ట్ అంటే ఎవరు? హూ హ్యాస్ కంప్లీటెడ్ 18 years. ఎవరైతే 18 years కంప్లీట్ చేసి ఉన్నారో దే విల్ బి కాల్డ్ as అడల్ట్. దెన్ సెక్షన్ 2B అప్రోప్రియేట్ గవర్నమెంట్. సో అప్రోప్రియేట్ గవర్నమెంట్ అంటే ఎవరు? దీని యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్. ఏంటి? సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంబినేషన్ ని మనము అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని అంటాము. సో దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే ఈ యొక్క మినిమం వేజెస్ ని ఫిక్స్ చేయడము. సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క కాంబినేషన్ ని అప్రోప్రియేట్ గవర్నమెంట్ అని అంటాము. సో దీని యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి అంటే మినిమం వేజెస్ అనేది ఫిక్స్ చేయడము. ఓకే, దెన్ సెంట్రల్ గవర్నమెంట్ వేటికి మినిమం వేజెస్ ఫిక్స్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ వేటికి మినిమం వేజెస్ ఫిక్స్ చేస్తుందో చూద్దాం. సో వీ హ్యావ్ మైన్స్, రైల్వే అడ్మినిస్ట్రేషన్, ఆయిల్ ఫీల్డ్స్, మేజర్ పోర్ట్స్. సో ఈ మైన్స్, ఆయిల్ ఫీల్డ్స్, రైల్వేస్, మేజర్ పోర్ట్స్ సంబంధించిన ఫ్యాక్టరీస్ ఆర్ ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కి మినిమం వేజెస్ అనేవి ఎంత ఉండాలి అనేది ఫిక్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే సెంట్రల్ గవర్నమెంట్. దెన్ ఈ యొక్క షెడ్యూల్లో కాకుండా మిగిలిన ఈ ఎంప్లాయ్మెంట్ కాకుండా మిగిలిన రిమైనింగ్ ఎంప్లాయ్మెంట్స్ కి ఎవరు మినిమం వేజెస్ ఫిక్స్ చేస్తారు అంటే స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని స్టేట్ గవర్నమెంట్ అనేది మినిమం వేజెస్ మనకి ఫిక్స్ చేస్తుంది. ఓకే, నౌ సెక్షన్ 2BB చైల్డ్. సో చైల్డ్ అంటే ఎవరు? హూ హ్యాస్ నాట్ కంప్లీటెడ్ 14 years. ఎవరైతే 14 years కంప్లీట్ చేయకుండా ఉన్నారో దే విల్ బి కాల్డ్ యాజ్ చైల్డ్. దెన్ సెక్షన్ 2C కంపిటెంట్ అథారిటీ. కంపిటెంట్ అథారిటీ అంటే ఎవరు? ఎవరు నియమిస్తారు అంటే ఇట్ వాస్ అపాయింటెడ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్. దెన్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ ఈస్ టు ఫిక్స్ కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ టు ది షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్. సో షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ కి కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ ఫిక్స్ చేయడము కంపిటెంట్ అథారిటీ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఎవరు నియమిస్తారు అంటే ఇట్ వాజ్ అపాయింటెడ్ బై అప్రోప్రియేట్ గవర్నమెంట్. దెన్ సెక్షన్ 2D కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్. సో ఈ యొక్క కాస్ట్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్ కూడా వీ హ్యావ్ సెక్షన్ 2D. దెన్ సెక్షన్ 2E ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ అంటే ఎవరు అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ని అపాయింట్ చేసుకుంటారో దే విల్ బి కాల్డ్ యాజ్ ది ఎంప్లాయర్, ఏదో డైరెక్ట్లీ ఆర్ త్రూ అనదర్ పర్సన్. సో డైరెక్ట్ గా రిక్రూట్ చేసుకోవచ్చు ఎంప్లాయీస్ ని, అదర్వైజ్ కాంట్రాక్ట్ బేసిస్ ద్వారా వేరే పర్సన్ ద్వారా అయినా సరే వాళ్ళు అపాయింట్ చేసుకుంటే దే విల్ బి కాల్డ్ యాజ్ ది ఎంప్లాయర్. సో ఇక్కడ కొంత సింగిల్ ఎంప్లాయీని ఎంప్లాయ్ చేసుకున్న ఎంప్లాయర్ అవుతారు, అలానే 1 or more ఎంప్లాయీస్. సో ఎంతమందిని అపాయింట్ చేసుకున్నా సరే దే విల్ బి కాల్డ్ యాజ్ ది ఎంప్లాయర్. దెన్ వీ హ్యావ్ ఫ్యాక్టరీ అండర్ గవర్నమెంట్ లోకల్ అథారిటీ. సో ఫ్యాక్టరీలో మనకి ఎంప్లాయర్ వచ్చేసి మేనేజర్. ఇఫ్ ఇన్ కేస్ ఇట్ ఈస్ అండర్ గవర్నమెంట్ దెన్ HOD విల్ బి ద ఎంప్లాయర్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. Then if it is under local authority then chief executive officer CEO will be the employer. Okay, so in other cases lo manaki owner will be the employer. Now we have section 2G scheduled employment. So scheduled employment ante emti ante idi important PYQ. Okay, please write it down, it is very important. So minimum wages act lo manaki only single schedule maatrame untundi. We have only single schedule in minimum wages act, only one schedule మాత్రమే ఉంటుంది. బట్ we have 2 parts in it. ఈ యొక్క సింగిల్ షెడ్యూల్ లో 2 parts ఉంటాయి, part 1 and part 2. part 1 deals with agriculture, mining and construction and part 2 deals with non agriculture. అంటే అగ్రికల్చర్ వీటికి సంబంధించినవి కాకుండా వేరే ఒక ఎంప్లాయ్మెంట్స్ అన్ని కూడా part 2 లో మనకి ఉంటాయి. సో we have single schedule and we have 2 parts in it, part 1 and part 2. Part 1 deals with agriculture, mining and construction. Part 2 deals with non-agriculture. Okay, it is very important. Then we have section 2H wages.
సో ఈ యొక్క సెక్షన్స్ కూడా మనకి ఇంపార్టెంట్. ఓకే, ప్లీజ్ మేక్ ఇట్ పాయింట్ దట్ sections also very important. Okay, it includes all remuneration capable of expressed in money, terms of contract of employee, as well as HRA, house rent allowances. సో మనం వేజెస్ కౌంట్ చేసేటప్పుడు ఈ యొక్క ఆల్ రెమ్యూనరేషన్ సో ప్రతి రెమ్యూనరేషన్ అనేది మనం మనీ రూపంలో చూస్తాం కాబట్టి సో మనీ అలానే హౌస్ రెంట్ అలయన్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, దెన్ wages not includes PF, pension, gratuity, house accommodation, light, water, other amenities, traveling allowances and special expenses. ఇవేమీ కూడా మనం వేజెస్ కౌంట్ చేసేటప్పుడు ఇంక్లూడ్ చేయము. ఇంకా హింట్ మీకు కావాలి అంటే P2HGTWS. P for PF, pension, H for house accommodation, G for gratuity, T for traveling allowances, W for water and lighting, then we have S for special expenses. ఓకే, సో ఎందుకు హింట్ పెట్టానంటే మనకు ఫర్దర్ లేబర్ లాస్ లో కూడా సేమ్ ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. ఓకే, ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది వేజెస్. దెన్ వీ హ్యావ్ సెక్షన్ 2I ఎంప్లాయీ. సో దీనికి ముందు సెక్షన్ 2Eలో మనం ఎంప్లాయర్ యొక్క డెఫినేషన్ నేర్చుకున్నాం. E ఫర్ ఎంప్లాయర్. హియర్ వీ హ్యావ్ సెక్షన్ 2I ఎంప్లాయీ. E ఫర్ ఎంప్లాయర్, I for employee. Okay, so employee అంటే ఎవరు అంటే it includes any person who is employed for hired or reward to do any work as well as skilled, unskilled, manual, clerical and scheduled employment. So skilled, unskilled, manual, clerical కి సంబంధించిన లేబర్ మొత్తం కూడా ఎంప్లాయీ అని అంటాం. as well as out worker, piece rated worker, discharged employee, tube well operator. సో వీళ్ళందరూ కూడా ఎంప్లాయీ అని అంటాము. బట్ ఇట్ వోంట్ ఇంక్లూడ్ ఆర్మ్ ఫోర్సెస్. సో ఆర్మ్ ఫోర్సెస్ మాత్రము ఈ యొక్క మినిమం వేజెస్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో వీళ్ళకి మినిమం వేజెస్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవ్వదు. సో ఇది కూడా మనకి PYQ, UGC నెట్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ లో మనకి ఇది కూడా ఒక PYQ. ఓకే.